స్వార్థ ప్రయోజనాలతోటి నిండిపోయినప్పుడు మనం నిజాయితీగా నిబద్ధతతోటి ఒక దృఢ సంకల్పంతో కృషి చేస్తే నిజంగా మనము అది అందుకోగలుగుతామా, లక్ష్యాన్ని చేరుకోగలుగుతామా అనేటువంటి ఒక అనుమానం నాకు గతంలో ఉండే. ఎప్పుడో ఒకసారి మనసును తలుస్తుండే 10 మంది అన్నప్పుడు. కానీ నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే ఎన్నికలలో ఓటమి పాలైనా కూడా, రాజకీయాలలో డబ్బులను కోల్పోయినా కూడా, ఏది ఎక్కడ ఎన్నిసార్లు అవమానాలు బాధలు పడ్డా కూడా ప్రజల కోసం చేసిన సేవ ఏదైతే ఉంటుందో అది చిరస్మరణీయము. ఏనాటికి ఓ నాటికి అది ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి నేను ఈ 3 జిల్లాలు తిరుగుతున్నటువంటి క్రమంలో పోయిన నెలలో ఒక నెల రోజులు కంప్లీట్ గా బయటనే ఉన్నాం. ఈ 34 నియోజకవర్గాలను తిరిగినాం. ఎక్కడికన్నా పోండి, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కు పోండి, వాకింగ్ లో కొంతమంది వాకర్స్ ని కలవడానికి వెళ్ళండి, ఒక స్కూల్కి వెళ్ళండి, ఒక కాలేజ్కి వెళ్ళండి, ఎక్కడికి పోయినా మేము యువ తెలంగాణ పార్టీ నుంచి వచ్చినా అండి, నేను రాణి రుద్రము, మేము పోటీ చేస్తున్నాము, మాకు మీరు ఓటేయాలి, మీరు సహకరించాలి అని అడిగినప్పుడు వాళ్ళందరి నోట్లలో నుంచి కూడా వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రశ్న, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఎప్పుడో చట్టసభలో ఉండాలమ్మా అని ఒక్క మాట. నిజాయితీగా సహృదయంతో నిండు మనసుతోటి వాళ్ళు అన్నటువంటి మాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క కాడ కాదు, ఒక్క చోట 2 చోట్ల 3 చోట్ల కాదు, నాకే చాలా సార్లు బాధ కూడా అనిపించింది విన్నప్పుడు. ఎందుకంటే నేను మీడియాలో ఉండి ఒక జర్నలిస్ట్ గా చూసిన తప్ప నేను అసోసియేట్ అయి లేను. తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి గారు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని మీరంతా ఉన్నారు, మీ అందరికి ఎక్కువ తెలుసు. ఎక్కడో ఖమ్మం జిల్లాలా, ఎక్కడో వరంగల్ జిల్లాలా, నేను అంతకుముందు ఒక నల్లగొండ జిల్లా వరకే చాలా మందికి తెలుసుండే కావచ్చు అని అనుకున్నా. కానీ ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నటువంటి ప్రేమ, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నమ్మకం ఏంటంటే, వాళ్ళు ఒక్క మాట చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటది, అందరికీ ఒకే రోజు రాదు అని ఒక మిత్రుడు ఒక చిన్న సామెత కూడా చెప్పిండు నాకు ఆ ప్రచారంలోనే. నేను కూడా అన్న, వాళ్ళు అన్నప్పుడు నిజమేనండి, మరి ఇట్లా అన్యాయం జరిగే కదా, ఏం చేద్దాము, మాకు ఆ ధైర్యాన్ని మీరే ఇవ్వాలి అన్నప్పుడు ఒక మిత్రుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బర్రెకు గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు మేడం, చాలా సమయం పడుతుంది అని. చెడు పోయినంత తొందరగా మంచి పోదు, డబ్బుకు స్వార్థానికి ఒక రోజు ముందు రావచ్చు, కానీ నిజాయితీకి మంచితనానికి 4 రోజులు వెనుకైనా అవకాశం వస్తుంది. మీరు చూడండి, భవిష్యత్తు మీ యువ తెలంగాణ పార్టీదే, మీ అందరం మేమెంబడి ఉంటాము, మేము మీ ఎంబడి ఉంటాము అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించింది. కాబట్టి సోదరులారా, మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, మనందరం కూడా మన గతం చాలా నిజాయితీతో కూడుకున్నటువంటిది, మన వర్తమానం చాలా దృఢ సంకల్పంతో కూడుకున్నటువంటిది. మొన్న కాంగ్రెస్ పార్టీది కావచ్చు, నిన్న టిఆర్ఎస్ ది కావచ్చు, ఇవాళ బీజేపీ హవా నడుస్తుండొచ్చు, కానీ రేపు మాత్రం యువ తెలంగాణ పార్టీదే, గుర్తుపెట్టుకోండి. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకున్నటువంటి నిజాయితీ ఎవరికి లేదు, మనకున్నటువంటి నిబద్ధత ఎవరికి లేదు, మనకున్నటువంటి సేవా దృక్పథం ఎవరికి లేదు. అఫ్ కోర్స్ రాజకీయంలో ఉండాల్సినటువంటి లౌక్యము కుయుక్తులు లేకపోవచ్చు, కానీ నేను మీకు ఇందాకే చెప్పిన, మనకు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, అది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతోటే వస్తుంది అని రుజువు చేయాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తా, పక్క పార్టీ వాళ్లే కావచ్చు, అయినా నేను చెప్పదలుచుకున్నా కాబట్టి చెప్తా. నిన్న మొన్న గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఉన్నారు. రఘునందన్ రావు గారు ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఓడిపోయింది, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది, ఒక్కసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఆనాడు ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోవచ్చు, ఆయన కూడా అధికార పార్టీలో లేకపోవచ్చు, ఆయన దగ్గర కూడా కుయుక్తులు అలాంటివి లేకపోవచ్చు, కానీ తను చేస్తున్నటువంటి సేవను గుర్తించిన ప్రజలు
మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి గెలుపు ఒక చరిత్ర సృష్టించేంత గెలుపునిచ్చింది. ఏనాడు సంకల్పాన్ని వదిలేసో లేకపోతే ప్రయత్నాన్ని విరమించుకోనో వెనుకకు పోలే. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 22,000 ఓట్లు వస్తే నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని తలదన్నే గెలిచింది. నేను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తున్నానంటే, పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ ఇవాళ తెలంగాణకు వ్యక్తులు ముఖ్యం. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలు ముఖ్యం. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను సాధించేటటువంటి నాయకులు ముఖ్యం. కాబట్టి ప్రజలు ఆదరిస్తారు ముందు వెనుక. మనం గతంలో కొన్ని మనకు ఎదురైనటువంటి అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా మనం భవిష్యత్తులో ఖచ్చితంగా రేపటి రోజున యువ తెలంగాణ పార్టీ ఒక ప్రబలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా, రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించాలంటే గతంలో మన పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఏ నిబద్ధతతోటి, ఏ నిజాయితీతోటి, ఏ సంకల్పంతో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోయినరో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మనమందరం కూడా ముందుకు పోవాలి. మనమందరం ముందుకు పోయినప్పుడు, మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని వెలికి తీసినప్పుడు మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మనం చేయవలసిందల్లా ఏం లేదు. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల తరపున మా కోసం మాట్లాడేటోడు ఎవరు లేడా అని వాళ్ళు పడేటటువంటి బాధ, ఇవాళ మనం ప్రజలకు అండగా ఉండాలి. ఆ ప్రజలతోటి ఇవాళ మనం కలిసిమెలిసి పోవాలి. అట్లా వెళ్ళి ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి భవిష్యత్తు యువ తెలంగాణ పార్టీదే అని నేను మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. ఆ దిశగా కార్యకర్తలమైనటువంటి మనమంతా కూడా చిత్తశుద్ధితోటి ముందుకు పోవాలి. కష్టపడితే ఖచ్చితంగా ఫలితము వస్తుంది. కష్టపడితే మనల్ని కొట్టేటోడు కూడా ఎవరు ఉండరు. ఇంతమంది యువకులు ఉన్నారు. ఒక్క భువనగిరి పార్లమెంటు మీటింగ్ హాల్ ఓపెనింగ్ కే, కార్యాలయం ఓపెనింగ్ కే ఇంతమంది వచ్చిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో వేల మంది మనెమ్మడు ఉన్నారు. కాబట్టి మనందరం చేయాల్సినటువంటి పని చిత్తశుద్ధితోటి ముందుకెళ్ళటమే. చేద్దామా? మరి చేద్దామా? గట్టి ఒక్కసారి చేతులెత్తి చెప్పండి, చేద్దామా? చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఒక స్లోగన్ ఉండే. ఏముండే అంటే, జోర్ సే బోలో ప్యార్ సే బోలో అంటే జై తెలంగాణ అందరూ. అప్పుడు మీ అందరికీ తెలుసుగా. ఇప్పుడు మనం కొత్త స్లోగన్ చెప్పాలా. ఏం చెప్పాలి అంటే, జోర్ సే బోలో ప్యార్ సే బోలో అన్నప్పుడు యువ తెలంగాణ అనాలి. దాన్ని తీసుకెళ్ళండి జనంలోకి. ఒకసారి అందామా? జోర్ సే బోలో ప్యార్ సే బోలో, జోర్ సే బోలో ప్యార్ సే బోలో. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మీరంతా కూడా చాలా కృత నిశ్చయంతో ఒక ప్లానింగ్ ప్రకారం మన అధ్యక్షుల వారి సలహాల మేరకు పనిచేస్తున్నారని తెలుసు. ఇంకా దాన్ని కొంచెం గట్టిగా చేయండి. నా తరపున మీరే అభ్యర్థిగా జనంలోకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విన్నవించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈ శుభ సందర్భంగా ఈ బర్త్డే వేడుకల్లో పార్లమెంట్ నియోజకవర్గ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల నుండి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ ఉద్దేశించి అన్నగారు తన అమూల్యమైన సందేశాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. క్రాంతిరెడ్డి గారు స్వాగతం, రండి. మెయిన్ గేట్ డబ్బులు కొట్టుకోవడం కాదు వచ్చింది.
ఓకే, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న బాలకృష్ణారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వార్థ ప్రయోజనాలతోటి నిండిపోయినప్పుడు మనం నిజాయితీగా నిబద్ధతతోటి ఒక దృఢ సంకల్పంతో కృషి చేస్తే నిజంగా మనము అది అందుకోగలుగుతామా, లక్ష్యాన్ని చేరుకోగలుగుతామా అనేటువంటి ఒక అనుమానం నాకు గతంలో ఉండే. ఎప్పుడో ఒకసారి మనసును తలుస్తుండే 10 మంది అన్నప్పుడు. కానీ నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే ఎన్నికలలో ఓటమి పాలైనా కూడా, రాజకీయాలలో డబ్బులను కోల్పోయినా కూడా, ఏది ఎక్కడ ఎన్నిసార్లు అవమానాలు బాధలు పడ్డా కూడా ప్రజల కోసం చేసిన సేవ ఏదైతే ఉంటుందో అది చిరస్మరణీయము, ఏనాటికి ఓ నాటికి అది ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి నేను ఈ 3 జిల్లాలు తిరుగుతున్నటువంటి క్రమంలో పోయిన నెలలో ఒక నెల రోజులు కంప్లీట్ గా బయటనే ఉన్నాం. ఈ 34 నియోజకవర్గాలను తిరిగినాం. ఎక్కడికన్నా మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కు పోండి, వాకింగ్ లో కొంతమంది వాకర్స్ ని కలవడానికి వెళ్ళండి, ఒక స్కూల్ కి వెళ్ళండి, ఒక కాలేజ్కి వెళ్ళండి, ఎక్కడికి పోయినా మేము యువ తెలంగాణ పార్టీ నుంచి వచ్చినా అండి, నేను రాణి రుద్రము, మేము పోటీ చేస్తున్నాము, మాకు మీరు ఓటేయాలి, మీరు సహకరించాలి అని అడిగినప్పుడు వాళ్ళందరి నోట్లలో నుంచి కూడా వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రశ్న, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఎప్పుడో చట్టసభలో ఉండాలమ్మా అని ఒక్క మాట. నిజాయితీగా సహృదయంతో నిండు మనసుతోటి వాళ్ళు అన్నటువంటి మాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క కాడ కాదు, ఒక్క చోట 2 చోట్ల 3 చోట్ల కాదు, నాకే చాలా సార్లు బాధ కూడా అనిపించింది విన్నప్పుడు. ఎందుకంటే నేను మీడియాలో ఉండి ఒక జర్నలిస్ట్ గా చూసిన తప్ప నేను అసోసియేట్ అయి లేను. తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి గారు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని మీరంతా ఉన్నారు, మీ అందరికి ఎక్కువ తెలుసు. ఎక్కడో ఖమ్మం జిల్లాలా, ఎక్కడో వరంగల్ జిల్లాలా, నేను అంతకుముందు ఒక నల్లగొండ జిల్లా వరకే చాలా మందికి తెలుసుండే కావచ్చు అని అనుకున్నా. కానీ ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నటువంటి ప్రేమ, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నమ్మకం ఏంటంటే, వాళ్ళు ఒక్క మాట చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటది, అందరికీ ఒకే రోజు రాదు అని ఒక మిత్రుడు ఒక చిన్న సామెత కూడా చెప్పిండు నాకు ఆ ప్రచారంలోనే. నేను కూడా అన్న, వాళ్ళు అన్నప్పుడు నిజమేనండి, మరి ఇట్లా అన్యాయం జరిగే కదా, ఏం చేద్దాము, మాకు ఆ ధైర్యాన్ని మీరే ఇవ్వాలి అన్నప్పుడు ఒక మిత్రుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బర్రెకు గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు మేడం, చాలా సమయం పడుతుంది అని. చెడు పోయినంత తొందరగా మంచి పోదు, డబ్బుకు స్వార్థానికి ఒక రోజు ముందు రావచ్చు, కానీ నిజాయితీకి మంచితనానికి 4 రోజులు వెనుకైనా అవకాశం వస్తుంది. మీరు చూడండి, భవిష్యత్తు మీ యువ తెలంగాణ పార్టీదే, మీ అందరం మేమెంబడి ఉంటాము, మేము మీ ఎంబడి ఉంటాము అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించింది. కాబట్టి సోదరులారా, మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, మనందరం కూడా మన గతం చాలా నిజాయితీతో కూడుకున్నటువంటిది, మన వర్తమానం చాలా దృఢ సంకల్పంతో కూడుకున్నటువంటిది. మొన్న కాంగ్రెస్ పార్టీది కావచ్చు, నిన్న టిఆర్ఎస్ ది కావచ్చు, ఇవాళ బీజేపీ హవా నడుస్తుండొచ్చు, కానీ రేపు మాత్రం యువ తెలంగాణ పార్టీదే, గుర్తుపెట్టుకోండి. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకున్నటువంటి నిజాయితీ ఎవరికి లేదు, మనకున్నటువంటి నిబద్ధత ఎవరికి లేదు, మనకున్నటువంటి సేవా దృక్పథం ఎవరికి లేదు. అఫ్ కోర్స్ రాజకీయంలో ఉండాల్సినటువంటి లౌక్యము కుయుక్తులు లేకపోవచ్చు, కానీ నేను మీకు ఇందాకే చెప్పిన, మనకు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, అది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతోటే వస్తుంది అని రుజువు చేయాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తా.
పక్క పార్టీ వాళ్ళే కావచ్చు, అయినా నేను చెప్పదలుచుకున్నా కాబట్టి చెప్తా. నిన్న మొన్న గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఉన్నారు. రఘునందన్ రావు గారు ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఓడిపోయింది. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఒక్కసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఆనాడు ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోవచ్చు, ఆయన కూడా అధికార పార్టీలో లేకపోవచ్చు, ఆయన దగ్గర కూడా కుయుక్తులు అలాంటివి లేకపోవచ్చు. కానీ తను చేస్తున్నటువంటి సేవను గుర్తించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి గెలుపు ఒక చరిత్ర సృష్టించేంత గెలుపునిచ్చింది. ఏనాడు సంకల్పాన్ని వదిలేసో లేకపోతే ప్రయత్నాన్ని విరమించుకోనో వెనుకకు పోలే. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 22,000 ఓట్లు వస్తే నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని తలదండే గెలిచింది. నేను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తున్నానంటే, పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ ఇవాళ తెలంగాణకు వ్యక్తులు ముఖ్యం. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలు ముఖ్యం. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను సాధించేటటువంటి నాయకులు ముఖ్యం. కాబట్టి ప్రజలు ఆదరిస్తారు ముందు వెనుక. మనం గతంలో కొన్ని మనకు ఎదురైనటువంటి అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా మనం భవిష్యత్తులో ఖచ్చితంగా రేపటి రోజున యువ తెలంగాణ పార్టీ ఒక ప్రబలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా, రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించాలంటే గతంలో మన పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఏ నిబద్ధతతోటి, ఏ నిజాయితీతోటి, ఏ సంకల్పంతో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోయినరో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మనమందరం కూడా ముందుకు పోవాలి. మనమందరం ముందుకు పోయినప్పుడు, మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని వెలికి తీసినప్పుడు మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మనం చేయవలసిందల్లా ఏం లేదు. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల తరపున మా కోసం మాట్లాడేటోడు ఎవరు లేడా అని వాళ్ళు పడేటటువంటి బాధ, ఇవాళ మనం ప్రజలకు అండగా ఉండాలి. ఆ ప్రజలతోటి ఇవాళ మనం కలిసిమెలిసి పోవాలి. అట్లా వెళ్ళి ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి భవిష్యత్తు యువ తెలంగాణ పార్టీదే అని నేను మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. ఆ దిశగా కార్యకర్తలమైనటువంటి మనమంతా కూడా చిత్తశుద్ధితోటి ముందుకు పోవాలి. కష్టపడితే ఖచ్చితంగా ఫలితము వస్తుంది. కష్టపడితే మనల్ని కొట్టేటోడు కూడా ఎవరు ఉండరు. ఇంతమంది యువకులు ఉన్నారు. ఒక్క భువనగిరి పార్లమెంటు మీటింగ్ హాల్ ఓపెనింగ్ కే, కార్యాలయం ఓపెనింగ్ కే ఇంతమంది వచ్చిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో వేల మంది మన ఎంబడి ఉన్నారు. కాబట్టి మనందరం చేయాల్సినటువంటి పని చిత్తశుద్ధితోటి ముందుకెళ్ళటమే. చేద్దామా? మరి చేద్దామా? గట్టి ఒక్కసారి చేతులెత్తి చెప్పండి. చేద్దామా? చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఒక స్లోగన్ ఉండే. ఏముండే అంటే, జోర్ సే బోలో ప్యార్ సే బోలో అంటే జై తెలంగాణ అందరూ. అప్పుడు మీ అందరికి తెలుసుగా. ఇప్పుడు మనం కొత్త స్లోగన్ చెప్పాలా. ఏం చెప్పాలి అంటే, జోర్ సే బోలో ప్యార్ సే బోలో అన్నప్పుడు యువ తెలంగాణ అనాలి. దాన్ని తీసుకెళ్ళండి జనంలోకి. ఒక్కసారి అందామా? జోర్ సే బోలో ప్యార్ సే బోలో, జోర్ సే బోలో ప్యార్ సే బోలో. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మీరంతా కూడా చాలా కృత నిశ్చయంతో ఒక ప్లానింగ్ ప్రకారం మన అధ్యక్షుల వారి సలహాల మేరకు పనిచేస్తున్నారని తెలుసు. ఇంకా దాన్ని కొంచెం గట్టిగా చేయండి. నా తరపున మీరే అభ్యర్థిగా జనంలోకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విన్నవించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈ శుభ సందర్భంగా ఈ బర్త్డే వేడుకల్లో పార్లమెంట్ నియోజకవర్గ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల నుండి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ ఉద్దేశించి అన్నగారు తన అమూల్యమైన సందేశాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. క్రాంతిరెడ్డి గారు స్వాగతం, రండి. మెయిన్ గేట్ దగ్గర
మాట్లాడి రమ్మని ఫస్ట్ వాళ్ళు డబ్బు కొట్టుకోవడం కాదు వాళ్ళు వచ్చింది మనం ఓకే, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న బాలకృష్ణారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ముందుగా అందరికీ రెండు సందర్భాల్లో యువ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంటు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడానికి వచ్చే సందర్భంగా, అట్లాగే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ, వేదికమైనటువంటి మరి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరుడు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి మరి రాణి రుద్రమ గారికి, వివిధ మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి మోత్కుంపల్లి రోడ్లో యువ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంటు కార్యాలయాన్ని మీ అందరి సమక్షంలో మరి బ్రహ్మాండంగా మనం ప్రారంభం చేసుకున్నాం. ఏదో ప్రారంభం చేసుకొని వదిలేస్తానికి కాదు, ఇంకా 3 సంవత్సరాల పాటు ఎన్నికలకు సమయం ఉన్నది. ఇవాళ 3 నెలలలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. మనం అన్నిటికీ సన్నద్ధం అవడానికే రేపు రాబోయే రోజుల్లో మన కార్యకర్తలకు శిక్షణ శిబిరాలకు నిర్వహించుకునే విధంగా వాళ్లకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించి వాళ్ళను ఒక శక్తివంతమైన నాయకులుగా తీర్చిదిద్దే విధంగానే ఇక్కడ భువనగిరి పార్లమెంటు కార్యాలయాన్ని మనం ఇక్కడ ఈ రోజు ప్రారంభించుకున్నాం. ఈ ఆరంభంలోనే నిజంగా మీ అందరి ఆదరాభిమానులతో ఇన్ని సంవత్సరాలుగా మరి భువనగిరి నియోజకవర్గంలో అప్రతిహతంగా వేరే పార్టీలన్నీ కూడా
నివ్వెరపోయే విధంగానే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చినాం. ప్రజల పక్షాన అనేక రకాల పోరాటాలు చేసినాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ యువ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేసింది, ప్రజలకు అండదండలుగా ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి పార్టీలు, ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో మనం చూసుకుంటూ వస్తున్నాం. మనం ఇవాళ యువ తెలంగాణ పార్టీ పార్లమెంటు కార్యాలయం ప్రారంభం చేసుకుంటాం అనగానే మిగిలిన అందరు లాగులు గడిచే పరిస్థితి ఉంది. మళ్ళీ ఏదో మొదలు పెట్టట్టే ఎవరు యువ తెలంగాణ పార్టీలు ఇక ఊకుంటట్టు లేరు, ప్రజల మధ్యన ఉండి మరి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తట్టున్నారు అనుకుంటారు. ఇక అంత దూరం ఎందుకు, ఇలా మన దగ్గరకు వచ్చే ఆఫీస్కి వచ్చే రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది. మరి ఎమ్మెల్యేకు సిగ్గుశరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోడ్డు చూసినా, ప్రతి మండలంలో ఏ రోడ్డు చూసినా దాని గురించి పట్టించుకున్న నాదుడు లేదు. బునాదిగాని కాలువ పూర్తి కాలే, ఇయ్యాల దాకా బునాదిగాని కాలువ మోత్కూరు దాకా పోలే. పిలాయిపల్లి కాలువ అసంపూర్తిగానే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా నిరంకుశత విధానాలతో ఈరోజు విర్రవీగుతుంటే, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఉద్యమకారుడు, ఉద్యమ బిడ్డగా ఏ పార్టీ నుంచి గెలిచినా ప్రభుత్వాన్ని నిలదీసినట్టు వ్యక్తిగా రఘునందన్ రావు గారు విజయం పొందిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీలను పక్కన పెట్టి కర్రు రాజు వాత పెట్టాలి కేసీఆర్ అని చెప్పి ఒక ఆయుధాన్ని అందజేసింది ఒక పార్టీకి. అయినా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎంత మేరకు వీళ్ళు కొట్టాడగలుగుతారు? రేపు పొద్దుగాల కేంద్రంలో అధికారంలోకి ఇలా అవసరం వస్తే మరి కేసీఆర్ ఆ పార్టీని దారదత్తం చేయాలనే కన్ఫ్యూజన్ లో కూడా ప్రజలు ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ నన్ను కూడా అడుగుతున్నారు, మీరు ఎంతవరకు చేయగలుగుతారు, ఎట్లా సాధ్యమవుతుంది మీతో అని చెప్పి. మరి ఆ రెండే సీట్లు ఉన్నటువంటి పార్టీ దేశాన్ని వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కింద పడి పైకి లేసుకుంటా 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఎక్కడ ఏం లేనటువంటి ఒక అధికారి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మామూలు వ్యక్తులను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి పంపించినప్పుడు ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక స్ఫూర్తితోనే ముందుకు పోతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో నిక్కచ్చిగా పనిచేసినప్పుడు ఎందుకు మనం శాసనసభలో ఉండలేం? ఇలా రాని ఉద్యమంలో జిట్టబాలి కృష్ణారెడ్డి అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉండడం ముఖ్యం కాదు. ఇన్ని రోజులు కష్టపడినటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి, చట్టసభల్లో వాళ్ళు కూడా అని చెప్పే యువ తెలంగాణ పార్టీని పెట్టాం. ఏదో ఒకరిద్దరి కోసమో ఒకరిద్దరే చట్టసభలోకి పోవాలని కాదు. అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ నుండే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఇంకా 3 ఏళ్లలో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. ఆ రకంగా మనం త్వరలో అభ్యర్థులను కూడా అక్కడక్కడ ప్రకటించుకుంటాం. బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ యువ తెలంగాణ పార్టీ ఉంటది. ఎక్కడైనా మీకు అవమానాలు ఎదురైనా, ఎక్కడైనా మీకు బెదిరింపులకు ఎదురైనా యువ తెలంగాణ పార్టీ మీకు అండగా ఉంటది. ఎక్కడ కూడా మీకు తెలుసు మన చరిత్ర, ప్రతి ప్రజలకు కూడా తెలుసు, పట్టుకుంటే వదిలిపెట్టాం. అందుకే ఒక లక్ష్యంతో ముందుకు పోదాం. నాకు రకరకాల ఫోన్లు వస్తున్నాయి, అల్లా పోదామా, ఇంట్లో పోదామా, అల్లా పోతే బాగుంటుందా, ఇంట్లో పోతే బాగుండదని ఉచిత సలహాలు ఇచ్చిన చాలా మంది ఉంటారు. సలహాలు చెప్పేటోళ్ళు ఉంటారు. మనం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోగానే మళ్ళీ ముచ్చట చెప్తారు, అది బాగానే ఉందంట, అది కింద మీద అనుకో, మేము ఆయననే అనుకున్నాం కింద మీద. దయచేసి మీకు ఈ వేదిక ద్వారా కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటిదాకా ఎంత ధైర్యంగా ఉన్నారో అంతే ధైర్యంగా ఉండండి. మనం ఒక